She's a devil. Hello, good evening and welcome to Suma Adda. Ika మొదలెడదామా? ఆడవాళ్ళకి జీవితంలో ఉండేటువంటి టెన్షన్లు తట్టుకోవడం ఒక ఎత్తు అయితే సీరియల్స్ లో వచ్చేటువంటి సస్పెన్స్ ని తట్టుకోవడం ఇంకో ఎత్తు అనే లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి రంగుల రాట్నం అండ్ పద్మావతి కళ్యాణం టీం వచ్చేస్తున్నారు ఈ రోజు సుమా అడ్డాలో ఆడడానికి. లెట్స్ వెల్కమ్ దెమ్. సో రంగుల రాట్నం టీం నుంచి వచ్చేస్తున్నారు జాకీ గారు, సన్నీ అండ్ లక్కీ. అంటే రంగుల రాట్నం కదండి, మీరు కళ్ళు తిరుగుతాయి, అందుకని మజ్జిగ తీసుకోండి. నీకైతే నేను తాగిన దిగడానికి ఇదిగో తీసుకో. దాన్ని దిగనివ్వండి మేడం, దిగనివ్వండి మేడం. కానీ మొత్తం ఇండస్ట్రీలో ఎవరైనా బాగా వృద్ధులు ఉన్నారు అంటే మన ఇద్దరు తర్వాతనే మేడం, మన ఇద్దరు తర్వాతనే మేడం. జాకీ గారికి ఈ రోజు అత్యంత ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఆయన సీరియల్స్ లో చేసిన, యూట్యూబ్ బ్లాగ్ చేసిన, ఏదైనా పండగలకి ఈవెంట్ కి వెళ్ళినా వాళ్ళ ఆవిడ ఉంటుంది. కానీ ఈ రోజు ఆయనకి ఫ్రీడమ్. ఈ రోజు మీరు ఫ్రీగా హ్యాపీగా, అంటే క్వశ్చన్స్ అన్ని కూడా మొగుడు పెళ్ళం రిలేటెడ్ గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. గర్ల్ ఫ్రెండ్ రిలేటెడ్ గా ఉంటాయా? మీకు అలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఎనీవే లక్కీ, వెల్కమ్. వీళ్ళైతే చాలా సార్లు వచ్చారు కానీ నువ్వు మాత్రం ఫస్ట్ టైం వచ్చావు. ఏం కంగారు పడుకో, ఓకేనా? మరి పద్మావతి కళ్యాణం నుంచి సురేష్, హేమంత్ అండ్ కీర్తన వచ్చేస్తున్నారు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి వాట్ అన్ ఎనర్జీ, వాట్ అన్ ఎనర్జీ. మీరు పద్మావతి కళ్యాణం కదా, కళ్యాణం అనగానే స్వీట్లు హాట్లు ఉంటాయని మా వాళ్ళు రెడీ చేసి పెట్టారనమాట. తీసుకోండి, మీరు హాట్స్ తీసుకోండి, మీరు స్వీట్స్ తీసుకోండి. జిలేబీ బాగుంది, నేను తీసుకుంటాను. మీరు రంగుల రాట్నం సీరియల్ చూసారా? చూస్తాం కానీ ఎక్కువ మా సీరియల్ చూస్తాం. అది మధ్యాహ్నం కదా మేడం, మనది రాత్రి, నైట్. నైట్ నీ సీరియల్ నువ్వైనా చూస్తావా? వీళ్ళ సీరియల్ చూడరా? నేనైతే డెఫినెట్ చూడండి, ఎందుకంటే అందులో హరిత ఉంది కదా, ఇంట్లోనే ఆవిడని చూసి అక్కడ మళ్ళీ ఎప్పుడు ఆవిడని చూడండి. సరే, మీరు వీళ్ళ సీరియల్ చూడకపోయినా, మీరు వాళ్ళ సీరియల్ చూడకపోయినా అందరూ కలిసి చూసేదే సుమా అడ్డా. ఈ ఫ్యామిలీ షోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ ప్లీజ్ మీ పోడియంస్ దగ్గరికి ప్రొసీడ్ అవ్వండి. ఎనీవే, ఈ రోజు రంగుల రాట్నం అండ్ పద్మావతి కళ్యాణం మీరు ఆపోజిట్ గా ఆడబోతున్నారు. సుమా అడ్డాలో ఎవరు ఫైనలీ గెలుస్తారో చూద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? యా, రెడీ. మరి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగోండి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అదిగో. కాదు మేడం, మాకు అమ్మాయిలు లేరా? మీకు అమ్మాయిలు లేరా అంటే పెళ్లి చేసుకొని పుడతారు. మాకు అమ్మాయిలు లేరా, మీకు అబ్బాయిలు లేరా? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. మరి నీ సంగతి ఏమిటో? ఎక్కడెక్కడో. ఎనీవే, మనం ఇప్పుడు సుమా అడ్డా షో గురించి మాట్లాడదాం. మొత్తం ఇందులో 5 రౌండ్లు ఉంటాయి. నాకు 3 సరిపోతాయి మేడం. 9:30 నుంచి 10:30 వరకు 5 రౌండ్లు ఉంటాయి. మొత్తం టైం బేస్డ్ రౌండ్. మీరు ఎంత కరెక్ట్ టైంలో ఆడితే అంత డబ్బులు వస్తాయి మీకు. ఫస్ట్ రౌండ్ లో మేము 90 సెకండ్స్ ఇస్తాము. జీవితంలో ఏదైనా వెళ్ళిపోతే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం మాత్రం మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోలేం. టైం ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. సో అందుకని మీరు టైం ని ఎంత వాడితే అంత డబ్బులు మీకు వస్తూ ఉంటాయి ఒక్కొక్క రౌండ్ లో. మొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను.
మీరు చెప్పే ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. టోటల్ గా ఒక రౌండ్ లో మీరు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఏడ్చేసుకుంటావు సన్నీ ఇంత డబ్బులు వస్తే. ఇంకో చైన్ ఇంకో కడియం చేయించుకుంటాం. సన్నీ దగ్గర అయితే చాలా చైన్లు ఉన్నాయి బాబోయ్. నువ్వు ట్రైన్ లో అది జాగ్రత్తగా ఉండు, చైన్ లాగెత్తారు. ట్రైన్ ఆగిపోవడానికి కదా. సాంప్రదాయిని సుప్పిని ఓకే సో రెడీ మొదలెట్టేద్దామా? ఫస్ట్ వచ్చింది ఎవరు? మేడం. నేను. ఫస్ట్ వచ్చింది మీరే. ఫస్ట్ వచ్చింది నేను కాబట్టి మీరు రండి. ఓకే రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బిజినెస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. పెట్టుబడి, అదే ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఉందా? రైట్ ఆన్సర్. కంపెనీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ లేదు. రిజిస్ట్రేషన్. పర్మిషన్స్, రిజిస్ట్రేషన్ రైట్. ప్రాఫిట్, లాభాలు రైట్. నంబర్ 5 షేర్ హోల్డర్స్ అంటే కస్టమర్లు. బిజినెస్ పార్ట్నర్స్ లేరండి. బ్యాంక్ అకౌంట్లు లేవు. పార్ట్నర్షిప్ డీడ్స్ రైట్. బాండ్స్ 14 అన్ని కలిపి అందులోకి ఇచ్చేస్తున్నాం. ప్రాఫిట్ లాస్ ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ప్రొడక్షన్. టైమ్ అప్. 90 seconds ఓవర్. మీరు చెప్పనివేంటో చూద్దాం. ఇంకేముంటాయి బిజినెస్ లో? మోసం, తెలివితేటలు, పోటీ, పూజలు వ్రతాలు చేస్తారు. ఏ బిజినెస్ చేస్తున్నా స్టార్టింగ్ విత్ పూజలు వ్రతాలు. నమ్మకం, ఓపిక 12. నంబర్ 13 క్వాలిటీ 2 లక్షలు. అండ్ అలాగే సరైన ప్రదేశము. ఇదిగోండి తీసుకో. అవునండి, ఒకవేళ మీరు ఈ ప్రొఫెషన్ కాకుండా ఉండుంటే సురేష్ గారు మీరేం బిజినెస్ పెట్టేవాళ్ళు? నేను చెప్పాలా సార్ ఏ బిజినెస్ సూట్ అవుతుందో? కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ సూట్ అవుతుందా? ఈయన ఏం బిజినెస్ అయితే బెటర్? ఈయన మల్టీ టాలెంటెడ్ మేడం. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ లేదు ఒకటే చెప్పాలి. వీళ్ళ ఫ్యామిలీస్ లో ఇది ఎయిర్ హోస్టెస్ కి వాటికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తుంటారు. అవునా? అది చేయాలని తన క్యాబిన్ క్రూ ట్రైనింగ్స్. ఏమండి క్యాబిన్ క్రూ ట్రైనింగ్ ఒకసారి సన్నీకి ఇవ్వరా? సన్నిదా, క్యాబిన్ క్రూ నిన్ను ఎయిర్ హోస్టెస్ గా ఇప్పుడు పెట్టారు, ఓకేనా? నీకు ట్రైనింగ్ ఇస్తున్నారు. నించో అక్కడ. ఫస్ట్ మీరు సీట్ బెల్ట్లు ఇలా తగిలించుకోవాలి. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ప్యాసింజర్స్ ని బాగా నవ్వుతూ వెల్కమ్ చేయాలి. ఇది చెప్తారా? ఆయన ఫస్ట్ వెళ్ళగానే డ్రింక్స్ ఆఫర్ చేస్తారు మెల్లగా. ఇప్పుడు సన్నీ మనందరం ప్యాసింజర్స్. సన్నీ నువ్వు చెప్పు. నమస్కారం. ఫస్ట్ రాగానే కూర్చోండి, చైర్ లో కూర్చోండి. మీకు గ్లాసులు ఇస్తారు. మీకు కావాల్సిన బ్రాండ్ ఏదో చెప్తే ఇస్తారు. ఊరుకో. ఈ మధ్య కాలంలో శాండ్విచ్ కూడా ఇవ్వట్లేదు తెలుసా నీకు? శాండ్విచ్ ఎందుకు? కాదు మేడం, మీరు పోయే ఫ్లైట్ వేరు, నేను పోయే ఫ్లైట్ వేరు. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు మీరు రండి. సరే మీకు కూడా 90 seconds టైం మాత్రమే ఇస్తున్నా. మీ 90 seconds లోనే మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రయాణం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ 90 seconds స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆధార్ కార్డ్ లేదు. లగేజ్ రైట్ ఆన్సర్. మనీ, డబ్బులు రైట్ ఆన్సర్. టికెట్ రైట్ ఆన్సర్. రిజర్వేషన్ లేదు. టైమింగ్ టైం. ఫుడ్ తినుబండాలు రైట్. 3 మేడం ప్లాట్ఫామ్ ఓకే. రైల్వే స్టేషన్ రైట్. హోటల్స్ తీసుకునే హోటల్స్ లేదు. ప్లానింగ్ లేదు. కార్ టాక్సీ రైట్ ఆన్సర్. $5,50,000 వచ్చింది మీకు. మీరు ఏదైతే చెప్పలేదో అది చూద్దాం. నంబర్ 6 రద్దీ. నంబర్ 7 కొత్త పరిచయాలు అవుతాయి. మర్చిపోయానండి. అలాగే 8 రెడీ అవ్వడం. వాటర్ బాటిల్ చెప్పవా? వాటర్ బాటిల్ చెప్పవా సన్నీ? వాటర్ బాటిల్ ఎందుకు చెప్పేవాడు?
సెండ్ ఆఫ్ ఇవ్వడం, లేట్ అవ్వడం, పండగలు ఫంక్షన్స్, ఖర్చీఫ్ వేయడం. ఇది అసలు మర్చిపోయారు. 5,50,000. కాదు, మీరు ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు కదా, అంటే అది వర్క్ పర్పస్ ప్రొఫెషనల్లీ, అలా కాకుండా హాలిడేకి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? హాలిడేస్ అంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువ అడిగేది గోవా అడుగుతున్నారు. పిల్లలు టీనేజర్స్ అయ్యారుగా, అందుకే వాళ్ళు గోవా అడుగుతున్నారు. మనకేమో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలనిపిస్తుంది. అలాంటిది అనిపిస్తుంది. సన్నీ, నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? బ్యాంకాక్, శాండ్విచ్. నువ్వమ్మా? పీస్ఫుల్ గా ఊటీకి వెళ్ళాలని ఉంది. పీస్ఫుల్ గా ఊటీకి వెళ్దాం అనుకుంటున్నావా? వెరీ నైస్, థ్యాంక్ యూ. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీం మన పద్మావతి కళ్యాణం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. రంగుల రాట్నం వాళ్ళు జస్ట్ వెనకాలే ఉన్నారు. రెండో రౌండ్ లో మీరు మంచి పికప్ చేసేసుకోవచ్చు. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. మేము సినిమా బేస్డ్ గా ఉండే ఫోటోస్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. అయితే ఇక్కడ ఉండేటువంటి చిన్న కిటుకు ఏంటంటే, మీకు ఇదంతా చేయడానికి 20 seconds టైం మాత్రమే ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే ఆ డబ్బులు ఆగిపోతాయి. సో ఎక్కడైతే ఆగిందో అది కరెక్ట్ ఆన్సర్ అయితే అంత డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే అంత డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఓకే, రెడీ? పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. చెప్పమ్మా లక్కీ. ఎన్టీఆర్ అండ్ సావిత్రి గారు. సావిత్రి గారు. ఓకే, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సారీ రంగుల రాట్నం టీం, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. 54,000 మీరు మాకు ఇచ్చేయండి. ఈ పాటకి, అంటే ఈ సినిమాలోని పాటకి డాన్స్ చేయాలి. జాకీ గారు, లక్కీ. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. అమ్మాయి మీరు దౌర్జన్యం చేస్తావు. థ్యాంక్ యూ జాకీ గారు. మీరు వాడతారా? ఇప్పుడు కాదండి, వీళ్ళు చేస్తారు ఇప్పుడు. మా గిటారిస్ట్ ఉన్నాడు, అద్భుతంగా చేస్తాడు. ఆయన గిటారిస్టే, మాకు స్ట్రింగ్స్ లేవు. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. మీకు డబ్బులు పోయాయి, జాగ్రత్త బజర్ నొక్కేటప్పుడు. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ పేరేమిటో గెస్ చేసి చెప్పండి. చెప్పు సన్ని. మల్లేశ్వరి. మల్లేశ్వరి కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి. మీకు పోయిన దానికన్నా వచ్చింది చాలా తక్కువ. 46,000. మల్లీశ్వరి సినిమాలో మనకి వెంకటేష్ గారి క్యారెక్టర్ బాగా గుర్తుంది, పెళ్లికాని ప్రసాద్. ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్ స్కిట్ చేద్దాం. ఏవై పెళ్లికాని ప్రసాద్? ప్రసాద్ పెళ్లికాని ప్రసాద్ పిల్ల. పెళ్లికాని ప్రసాద్ అని పెళ్లికాని ప్రసాద్ అనే పిలుస్తారు, ఇంకెలా పిలుస్తారు మరి? నేను ఒక మంచి సంబంధం చెప్పనండి నీకు. చెప్పు. కాకపోతే అబ్బాయి అందంగా ఉండాలంటున్నాడు.
అంతేగా ఏజ్ అడగట్లేదుగా. ఏజ్ కూడా అడుగుతున్నారు. ఏజ్ ఏంటి బాబు? చెప్పా 3 సార్లు చెప్పా, తగ్గించుకున్నట్టుగానే ఉంటారు ఆయన అని. సార్ డీడీ కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళి. మీరుగా సార్ మా మేనేజర్. ఆయన దగ్గరికి వెళ్ళి. అక్కడ ఇస్తారులే వెళ్ళవయ్యా. మనం ఓన్లీ లేడీస్. ఆయన కావాల్సింది డీడీ కాదు, లేడీ. ఆడవాళ్ళకి మాత్రమే పని చేస్తావా? మొగాళ్ళకి చేయవా? మీకంటే పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టారు, మాకు పెళ్ళే కాలేదు కదా అయ్యా బాబు. మొగాళ్ళకి పని చేస్తే తొందర. హాయ్. అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎవరికి? నాకే. మీ పేరు? లక్కీ. ఓకే నైస్. సార్ డీడీ సార్, డీడీ సార్. అక్కడికి వెళ్ళవయ్యా బాబు. పేరు? పేరు లక్కీ. తిన నా బాయ్ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ ఉండంట. నేనే బాయ్ ఫ్రెండ్ ఆమెకి. సరే ప్రసాద్, ఈ అమ్మాయికి ఏదో కావాలంటే చూడు ఒకసారి. ఏంటి ఆ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్? నువ్వే? రెండో గర్ల్ ఫ్రెండ్. సార్ బాగుండా? నేను బాగలేను, ఆయన బాగుండు, అంతే కదా? ఈ పెట్టుకొని చూడు. చూడు ఇప్పుడు చూడు. నాకు ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి. హరిత. హరిత ఏంటి ఇప్పుడే ఓపెన్ చేయమని చెప్పి చేయరు. ఆ పేరెంట్ ఇష్టం ఉంది మనకి. పేరు మార్చుకుందాంలే ప్రసాద్. పేరేం మార్చుకుంటారా బాబు? సార్ కనీసం ఇప్పుడైనా డీడీకి సైన్ సార్. ప్రసాద్ ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? స్పెషల్ ఆఫీసర్. స్పెషల్ ఆఫీసర్. మీరు పెళ్లి కాని ప్రసాద్ అంటుంటారు. అదే ప్రసాద్. నన్ను కూడా పెళ్లి కాని మల్లీశ్వరి అని పిలుస్తూ ఉంటారు. అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి. ఎక్స్క్యూజ్ మీ, ఈయన కాలు కొట్టుకుంటున్నాడు. ఎనీ ప్రాబ్లం? సార్ డీడీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? గంట సేపటి నుంచి అడుగుతున్నా మేడం డీడీ అట్లే. గంట సేపటి నుంచి అడుగుతుంటే డీడీ ఇవ్వరా? ఎవరో తెలుసా ఇతను? నా తమ్ముడు. స్పెషల్ ఆఫీసర్ కాదు ఇక్కడ. డీడీ కోసం వచ్చాం మేము. పెళ్లి కాలేదుగా. పెళ్లి కాలేదుగా. అంటే ఆడవాళ్ళు కనిపిస్తే మాత్రమే ఇస్తారా? అబ్బాయిలకి ఇవ్వరా డీడీలు? సంతకం పెట్టి ఇచ్చే ప్రసాద్. ఎందుకు? వెళ్ళొస్తాం సార్. నమస్తే. పెళ్లి అవ్వలేదండి. ఊరికే వెళ్దాం. మూడో ప్రశ్న, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్స్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఇక్కడ పద్మావతి కళ్యాణం వాళ్ళు బజర్ నొక్కారు. నాగార్జున గారు, సుష్మిత సేన్. సరే, నాగార్జున గారు సుష్మిత సేన్ అన్నారు. కరెక్టా కాదా చూద్దాం. చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా. 67,000 ఇవ్వండి. సో ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాగార్జున గారు, నగ్మ గారు ఒక డాన్స్ హోజాయ్ మీ టీమ్ లో నుంచి ఇద్దరు. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే. చూడు, నీతో అయితే ప్రియా ప్రియతమ రాగాలు కాదు రోగాలు అవుతుంది. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నాలో రేగే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమారాగాలు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన జడ్జెస్ ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. జాకీ గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. వెరీ నైస్. లక్కీ? ఓకే ఓకే, నేను ఆ ప్లేస్ లో ఇంకా మంచిగా అయితే రావచ్చు. సన్నీ, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కీర్తన బాగా నచ్చింది నాకు. ఆమె స్టెప్పులు కన్నా కరెక్ట్ గా పెళ్లి చేసుకుని ఉంటే అంత కూతురు ఉండేది నీకు. ఎనీవే, మీరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రియా ప్రియతమారాగాలు.
4వ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? రంగుల రత్నం. సాగర సంగమం. సాగర సంగమం. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వేదం అణువణువున నాదం. రైట్ ఆన్సర్. సో మొత్తానికి మీకు 48,000 వచ్చింది. మీకు గుర్తున్నట్టయితే సాగర సంగమం సినిమాలో ఫస్ట్ శైలజ గారు ఒక డాన్స్ చేస్తే దానికి కమల్ హాసన్ గారు అప్పట్లోనే రివ్యూ రాశారు. సో దానికి మళ్ళీ ఆఫీస్ కి పిలిపించి వాళ్ళు ఏంటి ఇలా రాశారని అడిగిన దానికి ఆ సీన్ అంతా గుర్తుంది కదా, అదే రీక్రియేషన్. ఇప్పుడు మీరు కమల్ హాసన్, నేను శైలజ. ఇప్పుడు నేను చాలా గొప్ప డాన్సర్ అన్నమాట. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. నువ్వు ఈ స్కిట్ లో లేవు. అద్భుతంగా చేసావు తెలుసా డాన్స్. పిల్లల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత అసలు నాకే మతిపోయింది. థ్యాంక్ యూ. ఎవరో నీ గురించి చూడు ఏం రాశాడు. కుమారి సుమగారు వేసిన డాన్సే కాదు, ఫిట్స్ వచ్చినట్టుగా మూమెంట్స్ అన్ని కప్పగంతులు కుప్పిగంతులు. ఆమె డాన్స్ చూస్తుంటే గతుకుల రోడ్ లో లారీ వెళ్ళినట్టుగా. ఇది ఎవరు రాశారు? తీసుకురా. వేదం అణువణువున నాదం. ఈ మహానుభావుడే. ఇది రాసింది మీరేనా? సార్ అది నా సార్. ఇది రాసింది మీరేనా? పిచ్ వచ్చినట్టుగా మూమెంట్స్ అన్ని కప్పగంతులు అంటే నా నాట్యం చూసారా మీరు? అసలు చెప్పు, సమాధానం చెప్పవయ్యా. మీకేం తెలుసండి నాట్యం గురించి? అసలు మీకు డాన్స్ తెలుసా? తెలిసి చేసి చూపించండి. బాబు కొంచెం ఏమైనా స్టఫ్ కావాలా? నేను చేసి చూపిస్తాను, చూడండి. డాన్స్ అంటే ఇది. సూపర్ డాన్స్ అంటే అది. ఏం నువ్వు చేస్తావా ఇప్పుడు? చెప్పులు ఇసిరేసినంత మాత్రాన అది డాన్స్ కాదు. ఇదేం డాన్స్? ఇది లింగిడి. మరి జింగిడి? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. క్షమించండి గురుగారు, మీ గొప్పతనం తెలియక నోటికొచ్చినట్టు వాగేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి నా గురించి. మీతో పాటు మీ శిష్యుడు ఒకడు వచ్చాడే, అతన్ని ఒకసారి డాన్స్ చేయమనండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. 3వ రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. మన 3వ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. కాయ్ రాజా కాయ్ రూల్స్ ఏంటో చెప్పేస్తాను. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ లాక్ చేసాం. ఆ 4లో టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయాలి. మీకు తెలిస్తే బజర్ నొక్కండి. ఆన్సర్ చెప్పేటప్పుడు మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని మాత్రమే గెస్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు కూడా అది రైటా రాంగా అని డబ్బులు పెట్టొచ్చు. బెట్టింగ్ కరెక్ట్ అయితే డబుల్ అవుతుంది అమౌంట్, లేదంటే పోతుంది. సో మీరు మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని ఇలా వచ్చేయండి. మీరు మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకుని ఇలా వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్,
పండగ వస్తుంది అనగానే మనం ముందుగా చేసేటువంటి ప్లానింగ్ ఏంటి? 1 సొంత ఊరు వెళ్ళడం, 2 కొత్త బట్టలు కొనుక్కోవడం, 3 ఇంటికి సున్నాలు పెయింటింగ్ వేయడం, 4 పిండి వంటలు వండుకోవడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండగ వస్తుంది అనగానే మనం ముందుగా చేసేటువంటి ప్లానింగ్ ఏంటి? సొంత ఊరు వెళ్ళడం, కొత్త బట్టలు కొనుక్కోవడం. వీళ్ళే బజర్ నొక్కారు ఫస్ట్. పద్మావతి కళ్యాణం వాళ్ళు. చెప్పమ్మా కీర్తన. బట్టలు, కొత్త బట్టలు కొనుక్కోవడం. ఎంత డబ్బులు పెడతారు? మీ దగ్గర 5,03,000 ఉంది. 1 lakh పెడతాం. కొత్త బట్టల మీద 1 lakh. ఓకే, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మీరు ఆన్సర్ చెప్పక్కర్లా. రైటా? ఎంత పెడతారు? 50,000 వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు. వీళ్ళేమో కొత్త బట్టల మీద 1,00,000 పెట్టారు. కొత్త బట్టలు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు 3 లక్షలు వచ్చాయి, మీకేమో 1,00,000. సెకండ్ క్వశ్చన్. ఎలాంటి ఆటలని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడాలనుకుంటారు? 1 అష్టాచెమ్మ, 2 క్రికెట్, 3 కళ్ళగంతలు, 4 కబడ్డీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి ఆటలని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడాలనుకుంటారు? అష్టాచెమ్మ, 3 కళ్ళగంతలు. జాకీ గారు, రంగుల రత్నం టీం. అష్టాచెమ్మ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు సార్ క్రికెట్ పెట్టండి సార్. క్రికెట్ పెట్టండి సార్ ప్లీజ్ సార్. క్రికెట్ ఓకే. ఎంత పెడతారు? 2 lakhs. క్రికెట్ ఎంత? 2 లక్షలా? 2 లక్షలు సార్. ఇంకొక 1,00,000 పెట్టండి సార్. క్రికెట్ మీద ఇంకో 1,00,000 పెట్టండి సార్. 3 లక్షలు. 3 లక్షలు. రైటా రాంగా? రాంగ్. అది 1,00,000. క్రికెట్ మీద 3 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పి వీళ్ళు 1,00,000 పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. అష్టాచెమ్మ ఎవరు ఆడతారు సార్ ఈ రోజుల్లో? పెట్టండి సార్. క్రికెట్ మీద పెట్టండి సార్. క్రికెట్ మీద పెట్టండి సార్. ఇంకో 1,00,000 పెట్టండి సార్. ఇంకో 1,00,000 పెట్టండి సార్. 3 లక్షలు. మీరు రాంగ్ ఆన్సర్ అని చెప్పడం వల్ల మీ 1,00,000 2 లక్షలు అయింది. ఓకే, 3వ క్వశ్చన్. ఎలాంటి విషయాల్లో తండ్రి కొడుక్కి ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటాడు? 1 చదువు, 2 ఉద్యోగం, 3 ప్రేమ లేదా పెళ్లి, 4 చెడు సావాసాలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి విషయాల్లో తండ్రి కొడుక్కి ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటాడు? చదువు, ప్రేమ లేదా పెళ్లి. అండ్ జాకీ గారు. చదువా? ఎంత పెడతారు? 3 lakhs. రైటా రాంగా? కరెక్ట్ అని మేము కూడా 3 lakhs. అందరూ చదువు మీదే ఎక్కువ పెట్టేస్తున్నారు డబ్బులు. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి ఇచ్చేసామండి. మీకు ఇచ్చేసాం. మీకేమో 9 లక్షలు ఇచ్చాం, మీకేమో 6 లక్షలు ఇచ్చేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్.
ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకరైనా సరే ఖచ్చితంగా ఎలాంటి వారు ఉండే అవకాశం ఉంది? 1 టూర్ కి వెళ్దాం అనగానే నో చెప్పేవాడు. 2 మందు మంచింగ్ ఎక్కువగా తినేవాడు. 3 వెరైటీ డ్రెస్సులు వేసుకునేవాడు. 4 ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేసేవాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకరైనా సరే ఖచ్చితంగా ఎలాంటి వారు ఉండే అవకాశం ఉంది? టూర్ కి వెళ్దాం అనగానే నో చెప్పేవాడు. మందు మంచింగ్ ఎక్కువగా తినేవాడు. జాకీ గారే. ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేసేవాడు. ఎంత పెడతారు? 2 lakhs. ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేసేవాడు. నా మాట నేను ఇంకోటి పెట్టాను, 6 లక్షలు పెట్టాను సార్. మీరేం చేయాలనుకున్నారు చేయి. ఇది కరెక్టా కదా చెప్పాలి మీరు, అంతే. రాంగ్ మేడం. 2 లక్షలు. ఓవర్ యాక్షన్ మీద 6 లక్షలు పెట్టాడు. కరెక్ట్ గా పెట్టాడు. అబ్బా వీళ్ళు రాంగ్ ఆన్సర్ అని 2 లక్షలు పెట్టారు. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మీరు పెట్టినటువంటి 6 లక్షలు 3 రెట్లు పెరిగాయి. మీరు పెట్టిన 2 లక్షలు పోయాయి. దాంతో ఈ రౌండ్ పూర్తయిపోయింది. కానీ ఈ రౌండ్ ఫినిష్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నది రంగులరాట్నం టీం వాళ్ళు. లీడ్ లోకి వచ్చారు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు, అంటే నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్, దానికన్నా ముందు ఒకసారి మన హేమంత్ బాగా గిటార్ వాయిస్తాడు కదా, విందామా? నాలుగో రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన నాలుగో రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. నాలుగో రౌండ్ లో ఎలిమినేషన్స్ అయిపోతాయి. చూద్దాము వీళ్ళు ఎలా ఆడతారో, ఏ సీరియల్ వాళ్ళు లాస్ట్ రౌండ్ ఆడతారు అని. రంగుల రాట్నం వాళ్ళ, పద్మావతి కళ్యాణం వాళ్ళ అని. మరి ఇటు నుంచి ఇద్దరు వచ్చేయండి. ఈ రౌండ్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. మొదటి లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, లీడ్ లో ఉండేవాళ్ళు 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోవడం వరకే, ఆడడం మాత్రం 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. మేము స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాము, దాని ఆన్సర్ మీరు చెప్పాలి. కానీ మీరు ఆన్సర్ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి సమయం కేవలం 5 సెకండ్లు మాత్రమే. ఈ 5 సెకండ్ల లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ అనేంత వరకు మీరు డౌట్ పడకుండా ఆన్సర్లు చెప్తూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు పద్మావతి కళ్యాణం వాళ్ళు మీ దగ్గర 9,03,000 ఉంది. కానీ రంగుల రత్నం 21,40,000. మీరే లీడ్. ఓకే, ఈ టాపిక్స్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ 1 లో టాపిక్స్ మంచింగ్. సెకండ్ టాపిక్ కట్టడాలు. కొన్ని మంచింగ్ కి తినే ఐటమ్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. రే ఎవడరా ఇవి కూడా రాస్తున్నాడు ఈ మధ్య. సో టాపిక్ మీకు కూడా ఇదే, మంచింగ్. లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. రెడీ సన్నీ? అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చిప్స్. ఓకే. ఫిష్ ఫ్రై. రైట్. ఆవకాయ. రైట్. మిర్చి బజ్జీ. రైట్. నిమ్మకాయ పచ్చడి. రైట్. కారా బూందీ. రైట్. ఆమ్లెట్. రైట్. బఠానీలు. రైట్. నూడిల్స్. రైట్. క్యాష్యూ. రైట్. పకోడీ.
పల్లి పకోడీ. రైట్. ఆనియన్. రైట్. చీకులు తందూరి చికెన్. రైట్. ఆరెంజ్. రైట్. వాటర్ మిలన్. రైట్. బిర్యానీ, చికెన్ బిర్యానీ. రైట్. చెగోడి. రైట్. మటన్. రైట్. మంచూరియా. చిల్లీ చికెన్. సరే డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి. ఓడిపోయామా? ఓడిపోలే. ఫస్ట్ లెవెల్లో 25% ఇచ్చేయి. అదేదో స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళి వాళ్ళకి షీల్డ్ ఇచ్చినంత బిల్డప్ ఇస్తావేంటి నువ్వు? అంతే కదా మేడం. నువ్వు ఓడిపోయి 25% ఇచ్చావు. నీకు అర్థమవుతుందా? ఫస్ట్ లెవెల్లో మీరు 25% అమౌంట్ ఇచ్చేయడం వల్ల అయినా మీరే లీడ్ లో ఉన్నారు. మరి ఇప్పుడు సెకండ్ లెవెల్ 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు. మరి టాపిక్స్ దేశాలు లేదా సినిమా? సినిమా. కొన్ని సినిమా క్లైమాక్స్ సీన్లు పోస్టర్లు వేస్తాము. సినిమా పేరేంటో చెప్పాలి. ఓకే. ఓకే రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరుంధతి. రైట్. దసరా. రైట్. హ్యాపీ. రైట్. హ్యాపీ డేస్. రైట్. మిర్చి. రైట్. మనం. రైట్. సీతారామం. రైట్. బొమ్మరిల్లు. రాజా. రైట్. నువ్వు నాకు నచ్చావు. రైట్. గబ్బర్ సింగ్. రైట్. పుష్ప. రైట్. ఆది. సుబ్బు నేను చెప్పాను మేడం. నేను చెప్పాను మేడం. రైట్ రా. అది స్టూడెంట్ నెంబర్ 1. సో మీరు 50% అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి. మీరు లీడ్ లోకి వచ్చేసారు. పద్మావతి కళ్యాణం వాళ్ళు. కంగ్రాచులేషన్స్. అయితే ఇదే లాస్ట్ లెవెల్. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ గేమ్ ఆడేది ఒక్కళ్ళే. సో మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యాథ్స్ లేదా ఐరన్ వస్తువులు. కొన్ని తీసివేతలు వేస్తాం. వాటి సమాధానాలు చెప్పాలి. ఓకే మీతోనే మొదలెడుతున్నాము. మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి. పద్మావతి కళ్యాణం రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 రైట్. 3 రైట్. 6 రైట్. 7 రైట్. 13 కరెక్ట్. 15 రైట్. 20 కరెక్ట్. 31 కరెక్ట్. 42 కరెక్ట్. 60 రైట్. 103 రైట్. 125 రైట్. 132 130 రైట్. రైట్. 130 రైట్. 1000 1065. సో అలా మీరు టోటల్ అమౌంట్ ఇచ్చేయాలంటే ఇచ్చేయండి. కంప్లీట్ అమౌంట్. అలా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఆడుతున్నారు రంగుల రాట్నం టీం. రంగుల రాట్నం టీం నుంచి ఎవరిద్దరు వస్తారు ఆడడానికి జాక్పాట్ రౌండ్? సన్నీ అండ్ జాకీ గారు రండి. గేమ్ చాలా సింపుల్. మేము బంతులు పెట్టాం కదా, వాటి కింద లైట్లు వెలుగుతాయి. ఆ లైట్లు కూడా గ్రీన్ అండ్ బ్లూ ఉన్నాయి. కరెక్ట్ గా గ్రీన్ బంతి గ్రీన్ లైట్ లోనే పెట్టాలి, బ్లూ బంతి బ్లూ లైట్ లో పెట్టాలి. ఇంతే. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో.
ఫస్ట్ లెవెల్లో 15 సెకండ్ల టైం ఇస్తున్నాం. ఈ 15 సెకండ్లలో మీరు అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఆడినట్టయితే మీకు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. ఓకే, రెడీయా? సో లైట్లు చూసుకోండి, కలర్స్ చూసుకొని పెట్టండి. లైట్స్ ఆన్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. మేము 15 సెకండ్లు ఇచ్చినా మీరు ఆడలేకపోయారు అంటే మీరు ఓడిపోయినట్టే. కానీ అలా మీరు ఓడిపోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి మీ సీరియల్ కూడా రంగుల రాట్నం. ఈ రంగుల్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయడమే మీ గేమ్. మేము ఈసారి మీకు 20 సెకండ్ల టైం ఇస్తాం, కానీ ఒక సూట్ కేసు తీసేస్తాం. ఓకేనా మీకు? ఓకే. లేదా 15 సెకండ్లు 3 సూట్ కేసులు. 15 20? 15లో ఆడలేకపోయావు సన్ని ఇందాక. 20 తీసుకో. సరే 20 మీ ఇష్టం. టైం 20 సెకండ్లు. లైట్స్ ఆన్. యువర్ టైమ్ starts now. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. సారీ, మీరు ఓడిపోయారు. ఇక్కడ చూడు, రాంగ్ పెట్టారు. ఇప్పుడు మీకు ఇంకో అవకాశం ఇస్తాం. 25 సెకండ్లు ఒక బాక్స్. లైట్స్ ఆన్. యువర్ టైమ్ starts now. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పద్మావతి కళ్యాణమైన అలాగే రంగుల రాట్నమైన ఈ టీవీలో వచ్చేటువంటి సీరియల్స్ అందరూ బాగా ఆదరిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం on సుమా అడ్డా నెక్స్ట్ సాటర్డే 9:30. Until then, take care, good night and bye bye. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.